అరకు వ్యాలీ. పర్వతాలు మబ్బులతో కప్పబడి ఉన్నాయి. కాఫీ సువాసన గాల్లో తేలుతుంది. వైజాగ్ నుండి వచ్చిన ఒక కాలేజ్ స్టూడెంట్ల టీం ఆంథ్రపాలజీ ఫీల్డ్ ట్రిప్కి వచ్చారు. వారిలో కీర్తి అనే అమ్మాయి ఉంది. తనకు చాలా క్యూరియస్ ఇన్ నేచర్, స్టోరీస్ మీద బాగా ఇంట్రెస్ట్. ఒకరోజు ప్లాంటేషన్ ప్రాంతంలో సాయిల్ ఎరోజన్ రిపేర్ చేస్తుండగా విలేజెస్ నేల నుంచి ఒక రస్ట్ అయిన టిన్ బాక్స్ తీస్తారు. అందులో ఒక పాత నోట్బుక్, అంచులు నానిపోయి ఉన్న వర్డ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి పేజీ మీద డేట్ ఉంది, 17 అక్టోబర్ 1997. దాని కింద ఒక సెంటెన్స్, ఇఫ్ యూ ఫైండ్ దిస్ ప్లీజ్ టెల్ దెమ్ వీఆర్ స్టిల్ హియర్. కీర్తి కాసేపు అలా చూస్తూనే శబ్దంగా స్టన్ అయిపోయింది. అమ్మాయి ఫ్రెండ్స్ చెప్తారు, అరే టైం వేస్ట్ చేయగరా, మేబీ సమ్ ఫిక్షన్ డైరీ అని. కానీ రెండో పేజీ తిప్పగానే ఒక హాట్ స్కెచ్ ఉంది. దానికి ఎంత కోఆర్డినేట్స్ 17.883 నార్త్ అండ్ 82.716 ఈస్ట్. కీర్తి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తుంది. ఆ లొకేషన్ వరకు పాత్ ఫారెస్ట్ రోడ్, 1999 ల్యాండ్ స్లైడ్ తర్వాత బంద్ అయిన రహదారి. ఆ రాత్రి హాస్టల్ రూమ్లో కీర్తికి నిద్ర పట్టదు. అదే సెంటెన్స్ మళ్ళీ మళ్ళీ మైండ్లో రన్ అవుతుంది. వీఆర్ స్టిల్ హియర్, వీఆర్ స్టిల్ హియర్, వీఆర్ స్టిల్ హియర్. ఇది రాసింది ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు? అందుకే మరుసటి రోజు ఉదయం కీర్తి తన ఫ్రెండ్స్కి చెప్పకుండా ఫారెస్ట్ కోఆర్డినేట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ రోజు అడవిలో కీర్తి అడుగుపెట్టినప్పుడు ఆమెకు తెలీదు ఆ నోట్బుక్లో ఉన్న కథ ఇప్పుడు ఆమె జీవితంలోకి రాబోతుందని. ఆంధ్రప్రదేశ్ అరకులో ఇది అంత చెక్కని మిస్టరీ. కీర్తికి ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్.